ఏ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ విద్య కొరకు ₹1,00,000 కేటాయించింది? ఆప్షన్ 1 1793 చార్టర్ చట్టం. ఆప్షన్ 2 1833 చార్టర్ చట్టం. ఆప్షన్ 3 1813 చార్టర్ చట్టం. ఆప్షన్ 4 1853 చార్టర్ చట్టం. కరెక్ట్ ఆన్సర్ 1813 చార్టర్ చట్టం. భారతదేశంలో ఫెడరల్ న్యాయస్థానం ఏ చట్టం ప్రకారం ఏర్పడింది? ఆప్షన్ 1 1861. ఆప్షన్ 2 1909. ఆప్షన్ 3 1935. ఆప్షన్ 4 1919. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1935. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే నేరానికి 2 సార్లు శిక్ష అనుభవించడం నుండి రక్షణను కల్పించే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు ఏది? ఆప్షన్ 1 సమానత్వపు హక్కు. ఆప్షన్ 2 వాక్ స్వాతంత్ర్యం మరియు భావ వ్యక్తీకరణ హక్కు. ఆప్షన్ 3 వాక్ స్వాతంత్ర్యపు హక్కు. ఆప్షన్ 4 2 సార్లు శిక్ష అనుభవించడం నుండి రక్షణ పొందే హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 2 సార్లు శిక్ష అనుభవించడం నుండి రక్షణ పొందే హక్కు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో వికేంద్రీకరణను ప్రోత్సహించడం మరియు భారతదేశంలోని స్థానిక ప్రభుత్వాలకు అధికారం కల్పించడం లక్ష్యంగా గల విధాన కార్యక్రమం ఏది? ఆప్షన్ 1 వస్తు సేవల పన్ను (GST). ఆప్షన్ 2 పంచాయతీరాజ్ వ్యవస్థ. ఆప్షన్ 3 డిజిటల్ ఇండియా. ఆప్షన్ 4 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం NREGA. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పంచాయతీరాజ్ వ్యవస్థ. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం రాష్ట్రపతికి శిక్షల విషయంలో క్షమాపణలు, వాయిదాలను, విరామాలను లేదా సడలింపులను మంజూరు చేయడానికి అధికారం ఇస్తుంది? ఆప్షన్ 1 అధికరణం 72. ఆప్షన్ 2 అధికరణం 74. ఆప్షన్ 3 అధికరణం 76. ఆప్షన్ 4 అధికరణం 79. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అధికరణం 72. నెక్స్ట్ క్వశ్చన్. భారత కార్యనిర్వాహక ప్రభుత్వ వారి అధికార శ్రేణిలో కింది స్థానాలను సరైన క్రమంలో అమర్చండి. ఆప్షన్ 1 భారత రాష్ట్రపతి. ఆప్షన్ 2 ప్రధానమంత్రి. ఆప్షన్ 3 కేబినెట్ సెక్రటరీ. ఆప్షన్ 4 ఒక రాష్ట్రానికి గవర్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇది సరైన క్రమం.